ఆదిశంకరుల వారు సన్యాసం తీసుకోవాలి అని తల్లిని ఒప్పించాక తల్లిని వదిలి సక్రమంగా సన్యాసం స్వీకరించటానికై గురువును అన్వేషిస్తూ బయలుదేరి వెళ్లారు. శ్రీ గోవింద భగవత్పాదుల సన్నిధిలో సక్రమంగా సన్యాసాన్ని స్వీకరించారు. శ్రీ గోవింద భగవత్పాదుల వారు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయవలసిందిగా ఆదిశంకరులను ఆజ్ఞాపించారు. ఆదిశంకరులు అక్కడి నుంచి వారణాసికి బయలుదేరారు. వారణాసిలో భాష్య రచనకు ఉపక్రమించారు. ఆదిశంకరులు కాశీలో మణికర్ణికా ఘాట్లో ముక్తి మండపంలో నివసిస్తూ శిష్యులకు ఉపదేశాన్ని చేస్తూ ఉండేవారు. కాశీ ఒక మహాక్షేత్రం. అక్కడ దేహత్యాగం చేసిన ప్రతి ప్రాణికి విశ్వేశ్వరుడు జ్ఞానోపదేశం చేసి ముక్తిని ప్రసాదిస్తాడు. ఇది ఆ క్షేత్రం యొక్క విశేషం. మన దేశంలో చాలా మతాలు ఉన్నాయి. అన్ని మతాల ప్రతినిధులు కూడా కాశీలో ఉండేవారు. కాశీ అంటే పండితులు ఉండే పట్టణం. ఈ యాత్రకై ఎందరో పండితులు అక్కడికి వచ్చి కొంతకాలం ఉండిపోతూ ఉంటారు. మన దేశంలో ఎన్ని జాతులు, ఎన్ని మతాలు, ఎన్ని భాషలు ఉన్నాయో అన్నీ కూడా కాశీలో కనిపిస్తాయి. అందుకే ఏ విషయమైనా కాశీలో ప్రచారం చేస్తే లోకంలో అంతటా ప్రచారం చేసినట్లు అవుతుంది. ఈ కారణం చేతనే ఆదిశంకరులు కాశీలో భాష్యాన్ని రాశారు. ఆదిశంకరులు రచించిన భాష్య రచన లోకంలో అనతి కాలంలోనే ప్రసిద్ధి పొందింది. ఆదిశంకరులు కొన్ని సిద్ధాంతాలను నిరాకరించారు. వ్యాస మహర్షి శంకర భాష్యం లోకానికి ఉపయోగపడే మహా గ్రంథం అని గ్రహించేలా చెయ్యాలి అనుకున్నాడు. అందుకే ఒకరోజు వ్యాస మహర్షి వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఆదిశంకరుల వారి వద్దకు వచ్చారు. భాష్య రచన పైన ప్రచండమైన వాదాన్ని లేవనెత్తారు. వ్యాసుల వారి ఆక్షేపణలకు ఆదిశంకరులు సమాధానాలు చెబుతున్నారు. ఇలా జరిగే వాద ప్రతివాదాలు పరమ సూక్ష్మ అంశాలపై సాగుతూ మిగతా వారికి అర్థం కాని స్థితికి చేరుకున్నాయి. అప్పుడు ఆదిశంకరుల శిష్యులైన పద్మపాదుల వారు ఉద్దండ వాదన చేసి వృద్ధ బ్రాహ్మణుడు ఎవరై ఉంటారు అని జ్ఞాన దృష్టితో పరిశీలించి వచ్చినవాడు వ్యాసుడు అని గ్రహించాడు. శంకరులు శంకరావతారము, వ్యాసులు నారాయణావతారము. వారు వాదిస్తూ ఉంటే కింకరుడైన నేను ఏమీ చేయగలను అంటూ నిజరూపాన్ని ధరించవలసిందిగా వ్యాసుల వారిని ప్రార్థించారు. వెంటనే వ్యాసుల వారు నిజరూపాన్ని ధరించారు. ఆదిశంకరులు నేను వచ్చిన పని పూర్తయింది, 16 సంవత్సరాలు నిండాయి, ఇక నేను పోవాలి, అనుగ్రహించండి అని వ్యాసుల వారితోటి పలికారు. దానికి వ్యాసుల వారు మరి ఒక 16 ఏళ్లు అనుగ్రహిస్తున్నాను. భాష్య రచన మాత్రమే చాలదు, దానిలోని సిద్ధాంతాలను పలు దేశాలలో ప్రచారం చేయాలి అని చెప్పగా ఆదిశంకరులు అంగీకరించారు. దిగ్విజయం గావించారు.